మరి అవి మాత్రం తీసుకోవచ్చు. పెళ్ళే కాగితాలు కొన్ని ఉన్నాయి. నా బ్యాటరీ వీక్ అయి సాధ్యంగా డౌన్ అయిపోయిందండి. చింతామణి గారు ఏదోలాగా మీరే మంచి ఊపిరి ఒక మోపు తీసిరండి. అక్కడ మా అమ్మని మనసును సందేహిస్తుంటే అక్కడి నుంచి అడిగే కలపలేమండి. సాధ్యం డౌన్ అయిపోయింది కదండి. చార్జింగ్ పెట్టదా పెట్టండి. మంచి ఎమోషన్ తీసుకురావండి. ఎమోషన్ అండి. ఇదే బాగుంది. 10 రూపాయలు పోయిన 10 మంది మంచి సొమ్ము పైన మంచి సోపు వచ్చిందండి. అయిపోయిందా? నాకు అయిపోవడం తెలియట్లేదు అసలు. దేవి గారు పెట్టిన తర్వాత ఎంత ముందుగా ఉందో ఈ ముందు దేవి గారికి పెట్టిన చాలా ఎంత తీగా ఉందండి. అంత బుద్ధులు పెట్టుంటే నాకు అద్దులే ఉండవండి. ఎనకపట్టు ఎంత బాగుంది. ఎనకపట్టు ఎంత బాగుంది.
మీ ఇంట్లో ఏదో చప్పుడు అయిపోయిందండి. ఆ చప్పుడుకి నాకు ఏ సంబంధం లేదు. మీరు నా మీద ఆధారపడద్దు. నాకు 3 నెలలకు ఒకసారి 3 డబ్బే. 3 నెలలకు ఒకసారి ఇదేం పని అందులో రాదు. తమ్ముడు గారు ఒక ఆటో మాట్లాడి నేను వెళ్ళిపోతున్నా. వీళ్ళ ఇంట్లో చప్పుడు అయిపోయింది. ఎవరి సాంబశివరావు గారు ఎవరి పక్కన టైలర్ గారు ఉన్నారా? ఒక ఆటో మాట్లాడండి, ఒక ఆటో మాట్లాడండి. వద్దండి. ఎవరు దేవి గారు? దేవి గారు ఎవరున్నారా? ఏవి గారా? అక్కడెక్కడో సాంబశివరావు కనపడారు. లోపల ఏం చెప్పుడైందో అని ఒక్క మాట అడిగారండి మీరు. వద్దండి, నేను కనుక్కొస్తాను. నాగబాబు 20 రూపాయలండి. నెలతో ఆటో పెట్టేసి వెళ్ళిపోతా. నాకు వద్దండి. నా కాలంలో ఇద్దరు మీరు లోపల తప్పులు కనిపిస్తా కానీ కాలంలో చెప్పులు చందనం వచ్చాయి ఏంటండి? ఏమండి చెడిపోయే కావాలంటే చెప్పులు సంక్రాంతి వస్తాయండి. అందించండి దానికుండా ఇందాక మీ అమ్మకు రూపాయి ఇచ్చా. 10 రూపాయలు తీసి 10 రూపాయలు ఇంటి దండం పెడతా. వద్దండి, అదేంటో తెలుసులండి. నాకు ఆగట్లా. వద్దండి, నేను వెళ్ళిపోతా. లోపల అన్నారు మీరు అది ఇక్కడ ఏదేదో వగేశారు. ఏ పని అయినా కంగారులో చేస్తాను. ఏమండి నేను వెళ్ళిపోతా. ఏమండి నేను ఆటోకి డబ్బులు అడిగింది నేను. ఊరికండి ఆటో డబ్బులు నా సరికి ఇచ్చారండి. నాకేమి సరే సగం మా ఇంటికి వచ్చాక మీకున్న సర్వం దోచుకోవడమే కానీ తిరిగి ఇచ్చే అవకాశం కానీ ఆనవాయితీ కానీ మాట కానీ నాకు కానీ ఆఖరికి నా చెల్లెలు చిత్రం కొన్న సుమ్మంతా దోచుకుంటారు కానీ సగం మట్టుగా కడతారా? చదువుకోండి. దాని వ్యాపారస్తులు తోట బాలయోగి గారు, నన్ను గుండాల వసవిలు చూపించేటి కనపడిందా? అసలు లేదు. కళాకారులు కనబడలేదు. అన్నగారు సుఖశెట్టికి 200 రూపాయలు, నాకు ఒక 200 రూపాయలు, అలాగే మా చెల్లెలు చిత్ర కళ్యాణి ఆమెకు 100 రూపాయలు ఇచ్చారండి. వీరందరూ తరపున వారి కళాహృదయానికి కూడా మా హృదయంగా కళాపుతున్నారు. వారి కుటుంబంపై ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనసారా వేడుకుంటున్నామండి. మాకు కళాభిమానులు, కళాపురుషులు, కళాహృదయులు, మంచి మనసున్న మహారాజులు, నల్లజలవాసులు, సోమాలమ్మ కమిటీ వారు మహానుభావులు, మంచి కళాకారులండి. వారు కూడా హరిశ్చంద్ర చాలా బాగా ఆడతారు. హరిశ్చంద్ర పాత్ర గారి అందరు కమిటీ వారు అందరూ కలిసి నన్ను నా కళను ప్రోత్సహించి 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సోమాలమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నా. కలిపాడి వాసాలలో ఇందాక మాకు చక్కగా భోజనం పెట్టారండి. దాసరి పెన్నయ్య గారు మమ్మల్ని ఆచరిస్తూ మా కళగాడిస్తూ ఒక 100 రూపాయలు బహుకరించారు. వారి కళావడానికి మా హృదయంగా కళావుతున్న వారి కుటుంబంపై ఆ కళమ్మ తల్లి ఆశీస్సులతో పాటు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనసారా వేడుకుంటున్నాం. అలాగే నాకు ఫస్ట్ అవకాశం ఇక్కడ ఏరియాలో అన్నగారు మురళీకృష్ణ గారు ఇచ్చారండి. తదుపరి అవకాశం నల్చెరలో సోమలమ్మ తల్లి దగ్గర మా అన్నగారు నాగేశ్వర అన్నగారు ఇచ్చారు. వీరి కళా హృదయానికి, వీరి కళా పొందడానికి కూడా మేము శిరస్సు వచ్చి వీరి అందరికి కూడా మా కమిటీ వాళ్ళ తరఫున కూడా హృదయపూర్వక కళా పొందడం. గూటాల ఆంజనేయ స్వామి వారి 68వ అష్టవార్షికోత్సవ ఉత్సవ కమిటీ వారు చైర్మన్ ఆటపాకల వెంకటేశ్వర అన్న గారు, ఏవి గారు, అలాగే మొగ్గల హరిబాబు గారు మరియు కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అలాగే ఈ నాటకానికి ఆర్థిక సహాయం చేసిన వారు ఆంధ్రప్రదేశ్ టైకో చైర్మన్ గొరగం శ్రీనివాస అన్న గారు మరియు పాపోలు దత్తయ్య గారు, వారికి కూడా మా హృదయపూర్వక కళాకారులండి. కమిటీ వారికి, కమిటీ సభ్యులందరికీ కూడా మా కళాకారులందరి తరఫున కూడా మా హృదయపూర్వక కళాకారులండి.
కమిటీ వారందరూ మమ్మల్ని ఆశ్రయిస్తూ మా కళను గౌరవిస్తూ నల్చర వాస్తవ్యులు అన్నగారు నల్చర వాస్తవ్యులు సోమరమ్మ కమిటీ వారు మమ్మల్ని ఆశ్రయిస్తూ మా కళను గౌరవిస్తూ ఒక 100 రూపాయలు బహుకరించారండి. వారి కళాబంధానికి కూడా మా హృదయపూర్వక కళాబంధాలండి. కళాభిమానులు, కళాపోషకులు, కళా హృదయులు పేరేంటండి? కర్రీ పాయింట్ వాస్తవులు కర్రీ పెంటయ్య గారు, నన్ను నా కళ ప్రోత్సహించి దాస పెంటయ్య గారు నాకు 200 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాలు కాపాడాలనుకుంటున్నాను. ఇందాక చాలా చక్కగా మనకు వంటలకి చేసి పెట్టారండి. వారు అన్నం పెట్టినందుకు మంచిగా చాలా చాలా హుషారుగా ఆడుతున్నారు. చెప్పా కదా అది ఇక్కడ ఉన్నదంటే ఏదేదో వాగేసారన్నదండి. మంచి రెస్పెక్ట్ లో ఆగిపోతుందండి. ఊరికే ఉండండి. అప్పుడేంటని చెప్పండి. మీ రంగనాయకి ఏం రాలేదు కానీ మీరు వచ్చారని ఉత్సాహంతో మా అమ్మ మా చెల్లెలి చిత్రకి గంధం దూరం అంటే గంధపు నూరుతూ గంధపు గిన్నె పట్టుకుంటుంది. గంధపు నూరుతూ గంధపు గిన్నె పగలబట్టిందండి. ఒక్క దూకు దూక గోదట్లో పడతాడు. చిత్ర ఏం చేసింది? గంధము నూరుతూ గంధపు గిన్నె పగలబట్టింది. మీ చిత్రకి వయసు ఎంత? మొన్ననే 13 14 వచ్చాయండి. అందుకే ఏమండి చిత్రం ఒకసారి లైన్ లో లైన్ లోకి ఏమండి మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అది ఏమో మీ ముద్దుల వరదలు మీరే పిలవరాదా? ఏమండి నేను పిలిచాను అనుకోండి, ప్రశాంతంగా చూస్తున్నారు కమిటీ వాళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు కూడా. ఉన్న జనం మొత్తం ఇంటికి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళందరికీ నేనే గ్యారెంటీ. మీరే పిలవాలి, ఆమె రావాలి. అయితే పిలుస్తున్నా తగ్గదండి. చిత్ర బాగుందండి. ఏంటండి పిలిచానండి. ఇలా పిలిచారు మీరు పిలిచారు అనుకోలేదండి. మా దొడ్లో గేదె వస్తుందేమో చెప్పొచ్చా? అసలు అమ్మాయి రావాలంటే మా చెల్లెలు చిత్ర ఆమె రావాలంటే ఎంత జోష్, ఎంత హుషారు, ఎంత ఉల్లాసం ఉండాలండి. అమ్మాయి చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ్మ చిలకమ్మ. ఏమైందండి? ఏమండి ఎందుకు అలా అవుతున్నారు? మీ చెల్లికి బుద్ధి లేదు. మా అమ్మతో అమ్మ మీ అమ్మ దోస్తే వచ్చి నా మీద పడ్డావా? మరి నేను చూస్తే మళ్ళీ నారాయణ స్వామి గారు పెడితే అంటే నిన్ను రోజు ఎవడో అది మా అమ్మ నేర్పించిన తోపులాంటిది. చిత్ర నా మీద పడితే వస్తుంది. వయసు కుర్రోళ్ళ మీద పడు. నీకెంత కావాలంత పెడతాను. సౌండ్ సౌండ్ చిత్ర నీకేసేమని చేసేస్తాను, తీసేమని తీసేస్తాను.
రొంబ మరదలు రంజుగనుంది సంబరానికి సయ్యందుంది అందమంతా ఎగరేస్తుంది రొంబ మరదలు రంజుగనుంది సంబరానికి సయ్యందుంది అందమంతా ఎగరేస్తుంది అయిపోయిందా యాడే ఆ మోహన నాపేసి అరగంట నిండా మీరు మీరు పడమంటే ఎవరు పడిపోతారు అనుకుంటావా? నేను పడితే మా బావ కక్కిరాల అప్పలు రాజుగారి మీదే పడతా. అవును, ఈ రోజు ఆయన బర్త్డే, ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన పడితే రేవు పార్టీ అని చెప్తాడు. అయితే సరే కానీ ఇలాగా మీ అక్క ఎందాక మీ అమ్మకు ఆగదు ఎందాక మీ అమ్మకు రూపాయి ఇచ్చా అవి వేస్తావు రూపాయి ఇచ్చావండి ఎవరిని డబ్బు ఇచ్చిన వేసుకోరా బావా నిన్ను పక్కన పడేసి మా కక్కిరాల అప్పలు రాజుగారి లైన్లో పెట్టుకుంటాం. వేసుకున్నావా ఎందుకంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు కదా. కక్కిరాల అప్పలు రాజుగారు మా బావ గారికి కమిటీ సభ్యుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు అనేక జరుపుకోవాలని, ఆయన మనకు సంతోషంగా ఉండాలని ఆయన మనసారా ఆశీర్వాదాలు అందరూ కలిసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ బావగారు, పార్టీ రెడీ, బ్యాక్ సైడ్. బావా మా అక్క పక్క నుంచి ఎంత ఉన్నావు చెప్తా. వద్దులండి ఈ పక్క చెప్పమ్మా చెప్పు మీ అక్కడే జరగమని చెప్పు అందమైన బావ చందమామ లాంటి బావ పోయా బావ అందమైన చందమామ లాంటి నాకు ఒక చిన్న సందేహం ఉంది, అడగనా? అడగనా? ఈరోజు మీరు మా అమ్మని లేకపోతే నిన్న అలాగా మీరు వచ్చింది నా కోసమా మా చెల్లెల చిత్తం కోసమా? ఏమండి అసలు దాని కోసం కొసరే అందంగా ఉంటుందండి, అందుచేత ముందు కొసర వాడుకుని తర్వాత అసలు దాన్ని దాన్ని పెట్టుకుంటే కాలిపోతాం. బావగారిని అలా మాట్లాడకూడదే. బావగారు అందము నీకేం తెలిసే? నా కళ్ళతో చూస్తే కదా బావ
రుక్మిణిలా ఉంది, నేను గోపాలకృష్ణలా ఉన్నాను. కక్కిరాల అప్పలరాజు గారు నన్ను నా కళను నచ్చి మా బావగారు నాకు 200 బహుకరించారు. ఇలాంటి రూపాయలు అనేక కలగజేయాలని ప్రతిసారి ఇలాంటి ఫోటోలు అనేక నేర్పాలని మనసాల ఫోటోలు థ్యాంక్ యూ వెరీ మచ్. మా బావగారు పోస్ట్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు నన్ను నా కళను మెచ్చి నాకు 100 రూపాయలు బహుకరించారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేక కలగజేయాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళ ఇంట మంచిగా ఉండాలని మనసాల కోరుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్ర ఇదేం కాదు కానీ మీ అక్కని మీ అంత అందంగా ఉన్నావు అద్దం చూసిన లోపలికి లగ్గం పెట్టామ్మా. మా అమ్మతో పెద్ద సభలో మీ అమ్మతో వస్తామ్మా, మీ అమ్మతో అయితే నెలదోలు బస్టాండింగ్గా ఉంటాయి, అదలుపుగా ఉంటుందమ్మా. ఆ బస్టాండింగ్ వెళ్ళేది అంతకుండా వచ్చేది వచ్చేప్పుడు వెళ్ళేదమ్మా ఏంటది బస్సులా అది నా చిన్నతో అరవై ఎత్తులో పనులేస్తాం. నీది చిన్నత్వం గుల్లత్వం మేమిద్దరం సగం సగమే పడతాం. అన్నగాడా నా గదిలో కావలసిన అర్థాలు ఉన్నాయి. అలాగండి. వస్తావా? అందగాడా నేను వస్తా మీ అక్క నేను గదిలోకి వెళ్తున్నాను రాకూడదమ్మా. బావా నువ్వు యాడికంటే ఆడుకుంటా మేము యాడికి వెళ్తే ఆడకపోతే మీ అక్క నేను గదిలోకి వెళ్ళి మంచం పైన నేను మంచం కింద ఉంటా. మరి మీ మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. అంటే మొత్తం వస్తా నేను వస్తా. అంటే ఎక్కడికైనా ఏంటది అమ్మాయిని ఎలా దొరుకుతున్నారు? ఏంటది అమ్మాయిని అమ్మాయి పడుతున్నారు? చింతామణి గారు ఏంటది? మన ఇద్దరు గదిలోకి వెళ్తే మీ చెల్లు చూస్తానంటండి. ఏమండి అది ఇక్కడ ఉండగా మన గదిలోకి వెళ్ళదు కానీ ఏమండి మీకు ఖరీదైన ప్రశ్న అడగరా? మా చెల్లెలు చిత్ర చక్కగా మీ రంగనాయకి ఏమండి ఆయువు పట్టు పట్టేశారండి. రంగనాయకి ఎప్పుడో చూసా, చిత్రం ఇప్పుడే చూస్తున్నా. చిత్ర నిన్ను రొట్టు మీద చూసినది
ఎత్తు లంగ ఎత్తున్నావు. అమ్మ నేను లంగా ఇస్తానా? అలాగే నాకు రికార్డ్ అవుతుంది. అబద్ధం ఆడావు. బాబా నేను లంగా ఇస్తానా? మళ్ళీ అంట కాంచనమ్మ అల్లా. శ్రీ కృష్ణ కళ నాట్య మండలి చిట్యాల కమిటీ వారు నన్ను నా కళను ఆస్వాదించి 200 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలగజేయాలని, ఆ కమిటీ ఎప్పుడు మంచిగా ఉండాలని ఆ అన్నయ్య అప్పుడు గారిని మనసారా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనం పెట్టిన వాళ్ళే దాసులు పెంటయ్య గారు కర్రీపండి వాస్తువులు మాకు ఇందాక చక్కని భోజనం పెట్టారు, చాలా మంచిగా. అన్నబాబా సుఖీబాబా అని వారికి నా కళలు వచ్చి నాకు 100 రూపాయలు బహుకరించినారు. ఆ విజ్ఞాస స్వామి ఆశీస్సులు వాళ్ళు ఎంత మంచిగా ఉండాలని, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఒకసారి బాక్స్ చేయమ్మా. సీరియస్ లేకపోతే డాక్టర్ అది వాక్ చేయమంటే వాక్ చేసుకుంటుంది. నీకు నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ చింతపండు కానీ మట్టి గడ్డలు కానీ నామసూత్రాలు కానీ బియ్యంలో రాడు కానీ తినడం పెడుతుందా? మామిడికాయ కావాలి పెట్టిందంట. మట్టి గడ్డ పెంట తిన్నట్టు మట్టిలో ఉన్నా నాకెందుకు? ఏంటి బాబా వదిలారు అందుకే వెళ్ళగొట్టారు. బాబా ఇదేంటి 2 కవల పిల్లలు కేరమంటున్నారు. 2 కవల పిల్లలు పై కేరమంటారు. అవునండి. కొద్దిగా కిందకి దిగితే మూడు కూడా చెప్పలేదు మా చెల్లి చిత్ర చక్కదా మీరు అమ్మాయి చక్కదా ఇప్పుడు చేశారా నేను ఎప్పుడే ఇంగ్లీష్ తెలుగు పడతా ఇంగ్లీష్ చెప్పలేదు మా చెల్లి చిత్ర చక్కదా మీరు ఎక్కడ చక్కదా ఇంటి పోయిన తర్వాత ఇంకెవరు చక్కైతే ఎవరు గొప్ప ఏంటండి? ఏమండి మీ దగ్గర రాసుకుంటే ఉందండి. మీరు వచ్చి చాలా సేపు అయింది కదా మా ఇంటికి, మీరు కూర్చోండి. టైలర్ వెంకటేశ్వర గారు మా నేసాల బాబు గారు నన్ను నమ్మకం నచ్చి 200 రూపాయలు ప్రోత్సహించారు. ఇలాంటి రూపాయలు వారికి అనేకం కలగజేయాలని, వారి మంచి వ్యాపారస్తులు మంచిగా ఉంటారని మనసారా కోరుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కూడా చెప్పండి చెప్పండి అది కూడా చెప్పాలి. అన్నగారు కాళీపేట వాసలు మా ఆర్కెస్ట్రా బృందాన్ని వచ్చి వాళ్ళ కళకు వచ్చి అదే పేరు దాసర్ పెంటయ్య గారు కాళీపేట వాసలు కాళీపేట వాసలు మ్యూజిక్ కొట్టాలి ఆర్కెస్ట్రా వాళ్ళకి మా గురువు గారు హరిప్రసాద్ గారికి అలాగే మా అన్నగారు
మోహన్ అన్న గారికి చెరో 100 రూపాయలు మొక్కలించారండి. వారి తరపున కూడా మా వారికి మా బిడ్డ కళాబంధనం. ఏమండి? సోమలం కమిటీ వారు నల్లజల్ల వాసవులు మహానుభావులు కళాకారులు మంచి మనసున్న మహారాజులు ఆర్కెస్ట్రా వారిని అభిమానించి లైటింగ్ వారిని దీవించి ఈ ముగ్గురికి 200 రూపాయలు ఏది 300 బహుమతిగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సోమలమ్మ తల్లి ఎల్లవేళ చల్లగా కాపాడాలని కోరుకుంటాను. నమస్తే తమ్మి, నమస్తే నమస్తే తమ్మి, నమస్తే. ఏంటండి ఏంటి ఏంటండి మీరేమంత అంతా పెట్టుకోదండి. మా అమ్మగారు ఎప్పుడైనా సరే మా ఇంట్లో క్లీన్ అండ్ గ్రీన్ గా పెడతారు. ఏమి మురిసిపోతున్నాడు. వచ్చిన కానించి ఆ ఊళ్ళో చూసుకోవడం మురిసిపోవడం. అది 5 నిమిషాలు మా అమ్మగారి భోజనంలో వెళ్ళిపోతుంది. ఒక్కసారి పరీక్షకు గోడే కట్టకపోతే మా ఆయన వినప్రభం ఇవ్వడు. మా ఆయన వినప్రభమేని Vamos!
చింతామణి గారు అవి తిన్నగా కనపడకంటే మీరే మాట్లాడేది గాలి. ఆమె చింతామణి కాదండి, మీరన్నా ఎవరు అన్నారండి? యాంగిల్లో పడిపోయినా అన్నాను కదండి. ఇవి గాజులు కదండి, ప్యూర్ గోల్డ్ అండి. ప్యూర్ గోల్డ్ అండి. అవునండి, అవునండి. దాని పేరు ఏంటండి? ఇదండి, ఒకటి కంపు, ఒకటి కెంపు, ఒకటి ఒంపు అండి. కెంపు ఒంపు ఏమండి? కెంపు విన్నాం కానీ కప్పు ఏంటండి? ఇవి మలేషియాని తీసుకొచ్చామండి, అక్కడ అట్లాంటి పేర్లు పెట్టారండి. ఏమండి ఏమండి? ఈ 2 గ్రాముల రేట్ ఎంతో తెలుసా? ఏంటండి? ఒకటి 3,000, ఒకటి 6,000, మొత్తం కలిపితే 12,000 అయింది. ఏమండి? 3, 6, 9 కదండి? ఏమండి మలేషియా వెళ్ళాం కదండి, మలేషియా అంతకి ఆటోలు, రిక్షాలు, బస్సులు, రైళ్లు, విమానాలు, టిఫిన్లు, భోజనానికి ఖర్చులు ఎవరిస్తారండి? ఏమండి? సరే కానీ ఆ, నాకు ఆ, ఈ నీలపు రంగు రాయి చూడండి, ఆ. ఇదంటే చాలా ఇష్టం అండి. మా అమ్మకి ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు అస్సలు చేపించడం లేదండి. అంటే ఒక ఉంగరం పెట్టుకుంటారండి, ఇస్తానండి. మీరు పెట్టుకుంటారా, నన్ను పెట్టుకుంటారా? ఏమండి? వస్తువు మీరే కదండి, మీరే పెట్టండి. అయితే ఒక పాట పాడండి. ఏమండి మీరు కలపకండి, కలిపితే నిలబెట్టండి. ఏమండి? నేను చదవలేదు, ఇంకా మీరు పెట్టలేదా? కలపండి, వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది, కలపద్దు, వెళ్ళిపోయింది, కలపద్దు, వస్తుంది, వెళ్ళిపోయింది, కలపద్దు, వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. ఏమండి? ఆ, ఈ ఒక్క ఉంగరం నా చేతికి సరిగ్గా అంటం లేదండి. ఒకటి బాగోలేదండి. బాగోలేదండి. ఒకటి ఎలా బాగుంటుందండి? ఆ ఒకటి బాగోకే మాకు ఇది చెప్పవా? ఏమండి? ఒకటి బాగోదండి. అవి కూడా ఇస్తే బాగా పెట్టుకొని ఇలా చూపించేనా? అలాగేనండి. ఏమండి? ఇప్పుడు ఎలాగున్నాయి? ఏమండి ఆ ఉంగరం నాయేనండి. ఇది బాగుంది, ఇది బాగుందండి. ఏమండి 2 నాయేనండి. ఏదైనా బాగా ఉంటుందండి. ఇదే బాగుందండి, ఇదే బాగుంది. ఇదండి? అది బాగా ఉందండి, అది బాగుందండి, 2 బాగుంది. ఏమండి? ఇవి మీ ఉంగరాలే కదండి, ఆ ఉంగరాలేనండి. మీ సొంతం కదండి, ఆ సొంతమేనండి. మీ ఊరు కదండి.